హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే వస్తుంది. మనం కొన్ని స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా. యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్, అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్, కాలేజ్ స్టూడెంట్స్ 4 వేరియంట్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అన్నింటిపైన కూడా స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి విచ్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th ఆగస్ట్. సో ఈ అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కొని 15th ఆగస్ట్ లోపు జాయిన్ అవ్వండి. 16th నుంచి ఆఫర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి వ్యాలిడ్ ఎనీమోర్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం జాబ్ చేసేవాళ్ళు, జాబ్ చేస్తూ యూపీఎస్సీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేలాగా మంచిగా కోర్సుని డిజైన్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎవ్రీడే 7 PM తర్వాత మీకు క్లాసెస్ ఉంటాయి, ప్లస్ సండే కూడా క్లాసెస్ ఉంటాయి. అండ్ కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ యాక్సెస్ కూడా మీకు ఉంటుంది. మీరు టైం ఉన్నప్పుడు, సడన్గా హాలిడేస్ వచ్చినప్పుడు కూడా మీరు రిమైనింగ్ కంటెంట్ కూడా either రికార్డెడ్ ఆర్ లైవ్ మోడ్లో చూసుకోవచ్చు. అండ్ అడిషనల్గా మీకు ఇందులో మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సేమ్ ఫీజ్కే ఇనాగరల్గా మీకు సేమ్ ఫీజ్గా ఇస్తున్నాం. సో ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఫీ. అంటే రెగ్యులర్ యూపీఎస్ ఇన్ఫినిటీకి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఫీజ్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. దిస్ అగైన్ వ్యాలిడ్ టిల్ 15th ఆగస్ట్. ఆప్షనల్స్, యూపీఎస్సీ ఆప్షనల్స్కి గ్రాండ్ ఆఫర్ అమ్మ. ఒక అతి తక్కువ ఫీజు 22,500కే జాయిన్ అయ్యే ఛాన్స్ అనేది మీకు ఇక్కడ లభిస్తుంది. మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని ఆప్షన్స్ నుంచి పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, మీరు ఒక దాంట్లోంచి ఒకటి స్విచ్ అవ్వాలన్న ఛాన్స్ ఉంది. అటు నుంచి ఇటు నుంచి అటు మారాల్సి వచ్చినా సరే అవకాశం అనేది ఈ ఆప్షన్ కల్పిస్తుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. అండ్ దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ వర్త్ 10,000 రూపీస్. చాలా ఇన్స్టిట్యూట్స్ మీకు ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒకటి లిమిటెడ్ వ్యాలిడిటీ, లైఫ్ టైం ఎవరు, మనం లైఫ్ టైం ఇస్తున్నాం అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వినొచ్చు, యాక్సెస్ అనేది రిమూవ్ చేయడం ఉండదు. అండ్ రెండోది 3 to 4 monthsలో అవగొట్టేసి తర్వాత ఇంకా కంప్లీట్గా మీకు వాళ్ళకి సంబంధం లేనట్టు ఉంటుంది. మనకేంటంటే ప్రతి టాపిక్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. విల్ టేక్ టైం, బట్ ప్రతిదీ మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ రెండవది లైఫ్ టైం వ్యాలిడిటీ. నౌ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్. సో టెస్ట్లు కూడా కంటిన్యూస్గా పెట్టడము, ఎవాల్యుయేషన్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో వీఆర్ లాంచింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, వీఆర్ లాంచింగ్ టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్స్. సో ఈ టెస్ట్ సిరీస్ మీకు ఎవ్రీ వీక్, ప్రతి వారం కూడా టెస్ట్లు ఉంటాయి. ఇక్కడ చూస్తే ఎవ్రీ వారం టెస్ట్లు ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. టెస్ట్ని ఎవాల్యుయేట్ చేయడము, టెస్ట్ డిస్కషన్ చేయడము, ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైం. అంటే టెస్ట్ సిరీస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్న ఒకే ఒక ఆర్గనైజేషన్ మీరు అనుకోవచ్చు. అండ్ ఇది మన ఫీజు 10,000 రూపాయలు. 10,000 రూపాయలతో మీరు లైఫ్ టైం, అంటే జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు టెస్టులు రాస్తూనే ఉండొచ్చు. సో సిరీస్ ఆఫ్ టెస్ట్, ఒక 10 టెస్టులు రాసేసి 10,000 తీసుకునే టైంలో లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ఇది ఇస్తున్నాం. అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఇవాళ మన ఎడిటోరియల్ స్పేస్ టు లెర్న్ అనే పేరుతో వచ్చింది. ఇక్కడ ఎందుకు ఈ టైటిల్ పెట్టారు, చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు, స్పేస్ టు లెర్న్ అని. ఎందుకంటే మనం స్పేస్లోకి SSLV అనే రాకెట్ని పంపించాము. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే రాకెట్ని పంపించడం జరిగింది. అన్ఫార్చునేట్లీ రాకెట్ అయితే వెళ్ళింది, కానీ అది శాటిలైట్ని ఎలిప్టికల్ ఆర్బిట్లో పెట్టేసింది. సర్క్యులర్ ఆర్బిట్లో పెట్టాల్సింది కాస్త ఎలిప్టికల్ ఆర్బిట్లో పెట్టేసింది. సో కొంచెం బేసిక్స్ లైట్గా తెలుసుకొని తర్వాత మనం దీంట్లోకి వెళ్దాం, ఎందుకంటే టర్మ్స్ చాలా మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, 2-3 పదాలు వస్తూ ఉంటాయి మీకు. పదాలన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ రాకెట్ అనే పదం ఉంది. రాకెట్ని మనం లాంచ్ వెహికల్ అని కూడా అనొచ్చు. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ అనదర్ వర్డ్ కాల్డ్ శాటిలైట్. సో శాటిలైట్కి రాకెట్కి డిఫరెన్స్ ఏంటి మనకు తెలియాలి. ఓకే, సో ఫస్ట్ స్పేస్లో యూ హ్యావ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, మూన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఎర్త్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అయితే స్పేస్లో ఒక ఆబ్జెక్ట్ చుట్టూ ఇంకో ఆబ్జెక్ట్ తిరుగుతోంది అనుకోండి. ఒక ఆబ్జెక్ట్ చుట్టూ ఇంకో ఆబ్జెక్ట్ తిరుగుతుంది అనుకోండి, ఒక సర్టెన్ డైరెక్షన్లో, ఒక ఫిక్స్డ్ పాత్లో సర్టెన్ డైరెక్షన్లో, ఫిక్స్డ్ పాత్లో తిరుగుతుంది అనుకోండి. ఆ తిరిగే ఆబ్జెక్ట్ మనం ఏమంటాం? శాటిలైట్ అంటాం. ఈ శాటిలైట్ న్యాచురల్ కావచ్చు, ఆర్టిఫిషియల్ కావచ్చు. ఇప్పుడు ఎర్త్కి మూన్ అనేది న్యాచురల్ శాటిలైట్, న్యాచురల్గానే అది ఫామ్ అయ్యి తిరుగుతుంది. మనం పంపించేవన్నీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. సో ఇవి ఫిక్స్డ్ పాత్లో తిరుగుతున్నాయి అంటున్నాం కదా, ఈ ఫిక్స్డ్ పాత్నే మనం ఆర్బిట్ అంటాం.
అర్థమవుతుందా? దేని చుట్టూ అయితే తిరుగుతుందో అది మెయిన్ ఆబ్జెక్ట్ అయింది. సో ఏ పాత్లో తిరుగుతున్నామో ఫిక్స్డ్ పాత్లో ఆ పాత్ని మనం ఆర్బిట్ అంటాం. ఈ ఆర్బిట్ అనేది రకరకాల షేప్స్లో ఉంటుంది. సో సర్క్యులర్ ఆర్బిట్ అయి ఉండొచ్చు, ఎలిప్టికల్ ఆర్బిట్ అయి ఉండొచ్చు. సర్క్యులర్ అనుకోండి, మీకు తెలుసు ఎలా ఉంటుంది సర్క్యులర్ ఆర్బిట్. సో ఇది మెయిన్ ఆబ్జెక్ట్ అనుకుంటే దీని చుట్టూ ఒక సర్కిల్ షేప్లో తిరగడం. అదే మీకు ఎలిప్టికల్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఎలిప్టికల్ ఆబ్జెక్ట్ అయ్యేసరికి మీకు ఎలా ఉంటుందంటే ఈ షేప్లో ఇలా రావడం అనమాట. ఇది ఎలిప్టికల్ అవుతుంది. దీన్ని ఎలిప్టికల్ అంటాం. సో ఎలిప్టికల్లో మీకు ఏమవుతుందంటే ఒకటేమో లాంగ్ హ్యాండిల్, ఇంకోటేమో షార్ట్ హ్యాండిల్. అంటే ఒకే డిస్టెన్స్లో నువ్వు ఉండవు. మెయిన్ ఆబ్జెక్ట్ నుంచి నువ్వు ఒకే డిస్టెన్స్లో ఉండవు, డిస్టెన్స్ అనేవి మారుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను. ఇది మీకు ఎలిప్టికల్ ఆర్బిట్ ఇలా ఉంటుంది. సో ఇది ఎర్త్ అనుకుంటే, ఇక్కడ మూన్ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతోంది అనుకుంటే మనకి నియరెస్ట్ పాయింట్, ఈ నియరెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని పెరిజీ అంటారు. ఫార్దెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఎపోజీ అంటారు. మన ఆర్బిట్ ఏంటిది? ఎలిప్టికల్ ఆర్బిట్. ఎలిప్టికల్ షేప్లో మనకి కనిపిస్తుంది. సో ఇలా మనకి ఎలిప్టికల్ ఆర్బిట్, సర్క్యులర్ ఆర్బిట్ ఇట్లా మనకి ఉంటాయన్నమాట. షేప్ అనమాట. మనం తీసుకున్న శాటిలైట్ తీసుకున్న పాత్ సర్క్యులర్ షేప్లో ఉంటే సర్క్యులర్ ఆర్బిట్ అంటాము, ఎలిప్టికల్ షేప్లో ఉంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అని చెప్పి మనం అంటాం. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ బేసిక్స్. అయితే వీటితో పాటు ఇంకా కొన్ని తెలుసుకోవాలి. అసలు ఓకే, మీకు ఇప్పుడు ఏం చెప్పారంటే రాకెట్ అంటే ఏంటి, శాటిలైట్ అంటే ఏంటి అని మాట్లాడుతున్నాం. శాటిలైట్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. మరి శాటిలైట్ అంటే అర్థమైంది కదా, శాటిలైట్ ఎలా వెళ్తుంది, ఏ ఆబ్జెక్ట్ ఒక ఫిక్స్డ్ పాత్లో తిరుగుతుందని. మరి రాకెట్ అంటే ఏంటి? ఈ శాటిలైట్ ఆకాశంలో స్పేస్లోకి వెళ్ళి భూమి చుట్టూ తిరగాలి అంటే ఫస్ట్ ఈ శాటిలైట్ని స్పేస్లోకి తీసుకెళ్ళాలి. ఎర్త్ నుంచి స్పేస్లోకి ఈ శాటిలైట్ని తీసుకెళ్ళాలి. ఎర్త్ చుట్టూ తిరిగి ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెట్టాలి. ఎలా? దానికోసం మనకి లాంచ్ వెహికల్ కావాలి. అంటే కింద నుంచి పైకి తీసుకెళ్ళి వాటిని లాంచ్ చేసే వెహికల్ కావాలి. వాటిని మనం రాకెట్స్ అని చెప్పి అంటాం. వీటిని మనం రాకెట్స్ అని చెప్పి అంటాం. దే ఆర్ కాల్డ్ లాంచ్ వెహికల్స్. దే ఆర్ యూజ్డ్ టు లాంచ్ దీస్ శాటిలైట్స్ ఫ్రమ్ ఎర్త్ టు స్పేస్ అన్నమాట. సో కొన్ని ఇమేజెస్ చూద్దాం, మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసారనుకోండి, నార్మల్గా ఏదైనా సరే భూమి మీద ఉన్న దేనికైనా సరే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందికి లాగుతూ ఉంటుంది. ఎర్త్కి గ్రావిటీ ఉంది కదా. సో గ్రావిటీ ఉండడం వల్ల ఇప్పుడు కార్ కానీ మనిషి కానీ మనం ఎందుకు భూమికి అతుక్కొని ఉంటున్నాం, పై గాల్లో తేలిపోవట్లేదు ఎందుకు? బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకు ఉంది. మనమేమో ఈ శాటిలైట్ని పైకి పంపించాలి, అంటే ఆకాశం లోపలికి పంపించాలి, అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా మనం స్పేస్లోకి పంపించాలి. ఎలా పంపిస్తాం ఆలోచించండి ఒకసారి. హౌ డు వి సెండ్ దిస్ టు స్పేస్? దీన్ని ఎలా మనం స్పేస్లోకి పంపిస్తాం? వీ నీడ్ టు థింక్ కదా. సో దానికోసమే వీ నీడ్ సంథింగ్ కాల్డ్ రాకెట్. రాకెట్ అనేది కావాలి. రాకెట్ ఏం చేస్తుందంటే ఫ్యూయల్ని బర్న్ చేస్తుంది. చూసారా, ఇక్కడ ఫ్యూయల్ని బర్న్ చేస్తుంది. ఫ్యూయల్ని దాన్ని ఏమంటాం? ప్రొపెల్లెంట్ అంటాం. వాట్ ఈజ్ ఇట్? ప్రొపెల్లెంట్. సో ప్రొపెల్లెంట్ ఏం చేస్తుందంటే ఈ రాకెట్ని పైకి ప్రొపెల్ చేస్తుంది. పైకి ప్రొపెల్ అంటే ఫోర్స్ చేస్తుంది, ముందుకు వెళ్ళి ఆ డైరెక్షన్లో వెళ్ళేలాగా చేస్తుంది. దాన్నే మనం ఫ్యూయల్ ఆర్ ప్రొపెల్లెంట్. ఈ ప్రొపెల్లెంట్లో మనకి ఫ్యూయల్తో పాటు ఆక్సిడైజర్ అని కూడా ఉంటుంది. ఆక్సిడైజర్ ఏం చేస్తుంది? అది బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆక్సిజన్ ఉంటే మనకి బర్నింగ్ ఈజీ అవుతుంది కదా. సో ఆక్సిడైజర్స్ హెల్ప్ ఇన్ బర్నింగ్. ఆక్సిడైజర్స్ హెల్పింగ్ బర్న్, ఈ ఫ్యూయల్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ రెండు కలిపి మనం ప్రొపెల్లెంట్ అని చెప్పి అంటాం. ప్రొపెల్లెంట్ కెన్ బి లిక్విడ్ ప్రొపెల్లెంట్, ఇట్ కెన్ బి సాలిడ్ ప్రొపెల్లెంట్. లిక్విడ్ ప్రొపెల్లెంట్ అయి ఉండొచ్చు, లేదా సాలిడ్ ప్రొపెల్లెంట్ అయ్యొచ్చు. దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటే, లిక్విడ్ అనేది ఫస్ట్ సాలిడ్స్ వచ్చాయి, తర్వాత లిక్విడ్స్ వచ్చాయి. మీరు రాకెట్రీ అనే సినిమా వచ్చింది రీసెంట్గా, మాధవన్ హీరోగా, రాకెట్రీ నంబీ ఎఫెక్ట్ అని. అందులో చూడండి, ఆయన మాట్లాడుతుంటారు ఫస్ట్లో సాలిడ్ ప్రొపెల్లెంట్స్, నేను లిక్విడ్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నీ మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ ప్రొపెల్లెంట్స్ ఏం చేస్తాయి? దే క్రియేట్, అంటే మనకి అదొక ఫ్యూయల్, దాంట్లో ఆక్సిడైజర్ ఉంటుంది, దాన్ని మంట పెట్టామనుకోండి ఫుల్ ఫోర్స్తో బర్న్ అవుతుంటుంది. ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో ఈ ఫ్యూయల్ ఇలా బర్న్ అవుతున్నప్పుడు ఒక రకమైన ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ని మనం థ్రస్ట్ అంటాం. వి కాల్ ఇట్ థ్రస్ట్. ఈ ఫోర్స్ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో
గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ థ్రస్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ థ్రస్ట్. సో థ్రస్ట్ అనేది మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఫ్యూయల్ బర్నింగ్ ఇలా అవుతున్నప్పుడు అది అటు నుంచి ఇటు ఫాస్ట్గా వచ్చేసినప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో థ్రస్ట్ క్రియేట్ అవుతుంది. మనకి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని చెప్పి అంటాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ రియాక్షన్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఫ్యూయల్ బర్నింగ్ ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఇది ఇట్లా బర్నింగ్ ఫాస్ట్గా అవుతున్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో థ్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ థ్రస్ట్ అనేది రాకెట్ని కింద నుంచి పైకి తీసుకెళ్తుంది. కింద నుంచి పైకి ఈ థ్రస్ట్ అనే ఫోర్సు స్పేస్లోకి, భూమి ఆకర్షణ శక్తిని దాటించి, గ్రావిటీని దాటించి స్పేస్లోకి ఈ థ్రస్ట్ అనేది తీసుకెళ్తుంది. సరే, స్పేస్లోకి వెళ్ళిపోతున్నాము, బాగానే ఉంది. మరి అక్కడి నుంచి ఆర్బిట్లోకి ఎలా వెళ్తుంది అనే క్వశ్చన్ కూడా మనకు ఉంది. ఆర్బిట్ అంటే ఒక ఫిక్స్డ్ పాత్ అనుకుంటున్నాం కదా, ఫిక్స్డ్ పాత్లో రాకెట్స్ ఎలా తిరుగుతాయి అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా మనకి. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పైకి వెళ్ళింది ఇది రాకెట్ కదా, ఈ రాకెట్లో ఏముంది, శాటిలైట్ కూడా ఉంది. యూ హ్యావ్ శాటిలైట్. రాకెట్ ఈజ్ క్యారీయింగ్, రాకెట్ అనేది శాటిలైట్ని క్యారీ చేసింది. సో పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, రాకెట్ విడిపోతుంది, వదిలేస్తుంది అనమాట. మధ్యలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి విడిపోయి పైకి వెళ్ళేసరికి కంప్లీట్గా శాటిలైట్ని వదిలేస్తుంది. ఆ శాటిలైట్ని ఎక్కడ వదులుతుంది అనేది మీరు ఒకసారి చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇది. ఈ శాటిలైట్ని విడిచిపెట్టేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు గమనించండి, ఇక్కడ రాకెట్ అనేది ఈ డైరెక్షన్లో ఫాస్ట్గా వెళ్తుంది. ఇది రాకెట్ యొక్క డైరెక్షన్, అంతేనా, ఫాస్ట్గా వెళ్తుంది. సో దీన్నే మనం మొమెంటం అంటాం. అంటే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో ఆ డైరెక్షన్లో మనకు ఉండేదని మొమెంటం అంటాం. లెట్సే సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి రాకెట్ వదిలేసింది అనుకోండి, శాటిలైట్ని వదిలేసింది. సో రాకెట్ ఉన్నప్పుడు శాటిలైట్ని పైకి తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే రెండు విడిపోతాయో, శాటిలైట్ రాకెట్ విడిపోతాయో గమనించండి, ఆ శాటిలైట్ పైన ఎటువంటి ఫోర్స్ ఉంటుంది, ఒకటి ఇప్పటి వరకు ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి, ఒక డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఆ మొమెంటం ఉంటుంది. ఆ మొమెంటంలో అటు వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ రాకెట్ అనేది కంప్లీట్గా వదిలేసింది కాబట్టి దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడూ ఉంటుంది, కానీ రాకెట్ ద్వారా వచ్చే ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ని మించి ఉండడం వల్ల దాటి వెళ్తున్నాం ఇప్పటి వరకు. రాకెట్ ఎప్పుడైతే ఫ్యూయల్ బర్నింగ్ ఆగిపోయిందో, రాకెట్ దాన్ని విడిచిపెట్టేసిందో, ఇట్ ఈజ్ లైక్ ఎ నార్మల్ ఆబ్జెక్ట్ గోయింగ్ ఇన్ ఎ సర్టెన్ డైరెక్షన్. బట్ దాన్ని ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ కిందకు లాగుతుంటుంది. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ కిందకు లాగడం వల్ల అది ఈ ఫిక్స్డ్ ఆర్బిట్లోకి వచ్చేసి కొన్ని సంవత్సరాల పాటు, ఇదిగోండి ఇది రాకెట్, ఇది యువర్ శాటిలైట్. రాకెట్ విడిచిపెట్టేసిన తర్వాత ఇది ఇలా ఈ ఆర్బిట్లో కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? ఈ రకంగా మనకి ఈ తిరగడాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక డైరెక్షన్లో వెళ్తుంది, అక్కడ నువ్వు రాకెట్ వదిలేసింది కాబట్టి దాని మీద రెండు ఫోర్స్లు యాక్ట్ చేస్తుంటాయి శాటిలైట్ పైన. మొమెంటం ఒక ఫోర్స్ ఒక డైరెక్షన్లో ఉంది, దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది. సో అది ఇట్ బికమ్స్ సర్క్యులర్. ఈ పాత్లో సర్క్యులర్ కావచ్చు, ఎలిప్టికల్ కావచ్చు, ఆ పాత్లో అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసుల్లో డీటెయిల్గా చదువుకుంటారు. నాకు వచ్చిన ఎంతో కొంత చెప్పాను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. నాకు తెలిసినంతలో మీకు అర్థం అవ్వడానికి, ఇందులో ఈ ఎడిటోరియల్ అర్థం అవ్వడానికి అవసరమైనది చెప్పడానికి ప్రయత్నం చేశాను అనమాట. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. ఈ లాంచ్ వెహికల్స్ కూడా మళ్ళీ భారతదేశంలో ప్రధానంగా వాడుతున్న 3 రకాలు. జిఎస్ఎల్వి అంటాము, పిఎస్ఎల్వి అంటాము, ఎస్ఎస్ఎల్వి ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. సో జిఎస్ఎల్ అంటే మీకు అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, టెక్నికల్గా ఇంకా చాలా డిఫరెన్స్లు ఉంటాయి. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే జిఎస్ఎల్వి అనేవి లార్జ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇట్లాంటి వాటిని ఆకాశంలోకి తీసుకెళ్ళడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇవి హెవీ, చాలా పెద్దవి, ఎక్కువ ఎనర్జీ తీసుకుంటాయి, ఎక్కువ ఫోర్స్ అవసరం అవుతాయి, చాలా ఎక్కువ ఎర్త్ నుంచి చాలా ఎక్కువ సర్ఫేస్ నుంచి చాలా ఎక్కువ దూరంలోకి వెళ్తాయి. అది జిఎస్ఎల్వి కదా. పిఎస్ఎల్వి వచ్చేసరికి దాంతో కంపేర్ చేస్తే తక్కువ. ఇవి జనరల్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ చేయడానికి, మినరల్స్, మైన్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పడానికి, మ్యాపింగ్ చేయడానికి, ఇలాంటి వాటికి దూరం నుంచి ఎర్త్ని అబ్జర్వ్ చేసే శాటిలైట్స్ ఉంటాయి చూడండి, అలాంటి శాటిలైట్స్ని క్యారీ చేయడానికి పిఎస్ఎల్వి జనరల్గా వాడతారు. కంపేర్ టు జిఎస్ఎల్వి ఇవి చిన్నవి, దానికంటే తక్కువ డిస్టెన్స్ వెళ్తాయి, తక్కువ సైజు శాటిలైట్స్ని క్యారీ చేస్తాయి. ఇప్పుడు కొత్తగా ఎస్ఎస్ఎల్వి తీసుకొచ్చారు. ఎస్ఎస్ఎల్వి ఏంటంటే ఇంకా చిన్నవి, మైక్రో, నానో, అంటే 10 కేజీల నుంచి 500 కేజీలు బరువు ఉన్నవి. ఈ చిన్న శాటిలైట్స్ని తీసుకెళ్ళడానికి ఎస్ఎస్ఎల్వీలు వాడతారు.
కొత్తగా వీటిని లాంచ్ చేశారనమాట. సో ఎస్ఎస్ఎల్వి పిఎస్ఎల్వి ఉంటుండగా ఎస్ఎస్ఎల్వి ఎందుకు లాంచ్ చేశారంటే ఎస్ఎస్ఎల్వి జనరల్గా మనకి తయారు చేయడానికి 70 days పడుతుంది. ఒక 50 to 60 సైంటిస్టులు నిరంతరం పనిచేయాలి. అదే ఎస్ఎస్ఎల్వికి అయితే మనకి 3 daysలో ఇంటిగ్రేట్ చేసేయచ్చు. 5 నుంచి 6 సైంటిస్టులు కలిపి క్రియేట్ చేసేయచ్చు. ఇంటిగ్రేషన్ అనేది చాలా తక్కువ మంది తక్కువ టైంలో అయిపోతుంది. సో వెరీ లో టర్న్ అరౌండ్ టైం. సో చాలా ఫాస్ట్గా ఆన్ డిమాండ్ అంటాం. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమీడియట్గా మనం రెడీ చేసేయచ్చు. ఒక చిన్న 10 kg శాటిలైట్ ఉంది, పంపించాలి. 10 kg చిన్న శాటిలైట్ కోసం డూ వీ నీడ్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎంత ఖర్చు అవుతుంది మనకి? సో అందుకని ఏంటంటే ఒక చిన్న లాంచ్ వెహికల్, చిన్న రాకెట్ని తయారు చేసుకున్నారు. చిన్న వాటికి సరిపోతుంది. పెద్ద వాటికైతే అవి, చిన్న వాటికైతే ఇవి. ఒక యూనివర్సిటీ కానీ చిన్న కార్పొరేట్ కంపెనీలు కానీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రైవేట్ పర్పస్ కోసం వాళ్ళు కూడా శాటిలైట్స్ని పంపిస్తున్నారు ఈ మధ్యన. కమర్షియల్ ఆపరేషన్స్ అంటాం. ఇలాంటి వాటి కోసం మళ్ళీ అంత కాస్ట్లీ రాకెట్స్లో పంపించడం అనేది టైం వేస్ట్. అన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బస్సు ఉందనుకోండి, 60 మంది పడతారు, ఎక్కువ మంది నిండితే కానీ బస్సు కదలదు. అదే ఆటోలో ఏదనుకోండి, 3 నిండితే చాలు ఆటో వాడు తీసేస్తాడు. సో ఎస్ఎస్ఎల్వి ఈజ్ లైక్ యువర్ ఆటో. 2 చిన్న 3 నిండితే చాలు తీసేస్తాడు. అంటే చిన్న రాకెట్లో 3-4 వస్తే స్టార్ట్ చేస్తాడు. కానీ పిఎస్ఎల్వి నువ్వు తీసుకెళ్ళాలనుకో పైకి, అది ఎంత క్యారీయింగ్ కెపాసిటీ ఉందో అన్ని శాటిలైట్స్ వస్తే కానీ కదలడు. ఎందుకంటే డబ్బులు వేస్ట్. కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతాం, మరి దాంట్లో స్పేస్ ఖాళీగా ఉండిపోయింది, వేస్ట్ అయిపోయింది అంటే బాగుండదు కదా. సో ఎన్ని శాటిలైట్స్ని తీసుకెళ్ళగలిగితే అన్ని శాటిలైట్స్ని తీసుకెళ్ళిపోతే అప్పుడు ఉపయోగం అవుతుంది. ఎలాగో పైకి వెళ్తున్నాం, పైకి వెళ్ళినప్పుడు వీలైన తీసుకెళ్ళిపోవాలి పైకి. సో అంత డిమాండ్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం, టైం వేస్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది పిఎస్ఎల్వీస్లో. ఎస్ఎస్ఎల్వీస్లో మనకి చిన్నవే కాబట్టి మరి వెయిట్ చేయాల్సిన పని లేకుండా టకటక తీసుకెళ్ళడం అవుతుంది. ఈ రకంగా మనకి కమర్షియల్గా కూడా బెటర్. అండ్ ఎస్ఎస్ఎల్వి కాస్ట్ కూడా పిఎస్ఎల్విలో పోలిస్తే 1/10 చాలా తక్కువ కాస్ట్తో దీన్ని పంపించేసే అవకాశం కూడా ఉంది. ఎందుకని ఎస్ఎస్ఎల్విలో తీసుకొచ్చారు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇదంతా రీసెంట్గా మనకి ఎస్ఎస్ఎల్వి ద్వారా పంపించారు. మొట్టమొదటిది మెయిడెన్ లాంచ్, మొట్టమొదటిసారి ఎస్ఎస్ఎల్వి ద్వారా 2 శాటిలైట్స్ని పంపిస్తే అన్ఫార్చునేట్లీ అది సర్క్యులర్ ఆర్బిట్లో పెట్టాల్సింది ఎలిప్టికల్ ఆర్బిట్లో పెట్టేసింది. ఇది ఫెయిల్యూర్. అయితే దీనివల్ల మనం డిమోరలైజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. అయ్యో ఇలా అయిపోయింది ఏంటి అని బాధపడక్కర్లేదు. వీ కెన్ లెర్న్ లెసన్స్. సో అందుకే స్పేస్ టు లెర్న్. స్పేస్లో జరుగుతున్న, అంతరిక్షంలో జరుగుతున్న అంశాలు ఇవి. అండ్ మనం తెలుసుకోవడానికి స్పేస్ ఉంది. అంటే ఏమంటాం, స్పేస్ అంటే తెలుసు కదా, ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది, కూర్చోండి అంటాం. స్పేస్ ఉంది, మోర్ స్పేస్ టు లెర్న్. ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా స్కోప్ ఉంది, స్పేస్ ఉంది అంటాం. ఆ రకంగా అనమాట. సో ఈ స్పేస్కి సంబంధించిన ఈ ఎక్సర్సైజెస్లో దెర్ ఈజ్ స్పేస్ టు లెర్న్. తెలుసుకోవాల్సిన స్కోప్ ఇంకా ఉంది. ద బూమింగ్ ఎక్సైట్మెంట్ ఓవర్ ది మెయిడెన్ లాంచ్, మెయిడెన్ అంటే ఫస్ట్ ఎవర్, ఆఫ్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ న్యూ రాకెట్, ఏంటది, ద స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, టర్న్ టు డిసప్పాయింట్మెంట్ సూన్ ఆఫ్టర్. బూమింగ్, ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాం. కొత్తది స్టార్ట్ చేస్తున్నారు మన వాళ్ళు, ఎస్ఎస్ఎల్వి లాంచ్ చేస్తున్నారు అండ్ ఇస్రో వాళ్ళు. సో అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్తో మనం అంతా చూసాం. కానీ ఇమీడియట్గా ఇలా లాంచ్ చేసిన కొన్ని గంటల్లోకే అది డిసప్పాయింట్మెంట్గా మారిపోయింది. దిస్ వాజ్ ఎందుకని, బికాస్ ద శాటిలైట్స్ దట్ ద వెహికల్ వాజ్ క్యారీయింగ్, 2 శాటిలైట్స్ని క్యారీ చేసింది. ఒక పెద్ద శాటిలైట్ ఈఓఎస్ అని ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఇంకోటి ఆజాదీ శాట్ అని ఒక మినీ మైక్రో నానో శాటిలైట్ అంటాం, చిన్నదన్నమాట. అది 8 kg చిన్న శాటిలైట్. భారతదేశంలో ఉన్న రకరకాల స్కూల్స్లో ఉన్న పిల్లలందరూ 50 గ్రాములతో చిన్నవన్నీ పేలోడ్స్ తయారు చేశారు. వాటన్నిటిని కలిపి ఈ ఆజాదీ శాటిలైట్ క్రియేట్ చేశారు. స్కూల్ పిల్లలందరూ తయారు చేసింది, ఊరికే సరదాగా చేసింది అనమాట అది. సో ఈ 2 పంపించారు. అన్ఫార్చునేట్లీ అవి డిజైర్డ్ ఆర్బిట్లో పెట్టలేకపోయారు అండ్ దే వర్ లాస్ట్. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేకపోవడం వల్ల అవి లాస్ అయిపోయాయి. బ్రేకింగ్ ఎ ట్రెడిషన్ ఆఫ్ విత్డ్రావల్ అండ్ సైలెన్స్ ఆఫ్టర్ ఎ ఫెయిల్డ్ మిషన్. జనరల్గా ఎప్పుడైనా ఒక మిషన్ ఫెయిల్ అయితే ఇస్రో సైలెంట్ అయిపోతుంది, ఎవరితో మాట్లాడదు, సైలెంట్ అయిపోతుంది, కమ్యూనికేషన్ అనేది ఉండదు. అయితే ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేస్తూ ఈసారి ఏం చేసిందంటే ఇస్రో అనౌన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ వై ద శాటిలైట్స్ వర్ లాస్ట్ వితౌట్ లూజింగ్ టైం. ఎందుకు శాటిలైట్స్ మనం కోల్పోవాల్సి వచ్చింది, అనుకున్న దాంట్లో కాకుండా వేరే దాంట్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, తప్పు ఎక్కడ జరిగిందని కూడా ఇస్రో ఇనీషియల్ అనాలిసిస్, వాళ్ళు ఏమైతే అనలైజ్ చేశారో అనాలిసిస్ని పబ్లిక్ చేశారు. అనాలిసిస్ని పబ్లిక్ చేయడం అనేది జరిగింది. ద 3 stages ఆఫ్ ద ఎస్ఎస్ఎల్వి రాకెట్ విత్ దేర్ సాలిడ్ ప్రొపెల్లెంట్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్కి 4 stages ఉంటాయి. సాలిడ్ ప్రొపెల్లెంట్ విత్ 3 stages, ఇంకా లిక్విడ్ ప్రొపెల్లెంట్తో ఒక చిన్న స్టేజ్ ఉంటుంది, లాస్ట్ టెర్మినల్ స్టేజ్ అంటాం.
అంటే ఈ రాకెట్ శాటిలైట్ని విడిచిపెట్టే స్టేజ్ అంటాం దాన్ని. సో ఈ స్టేజెస్ అన్ని మీరు చదువుతారు, సబ్జెక్ట్ చదివేటప్పుడు చదువుతారంటే చదవండి నీట్గా. విత్ దేర్ సాలిడ్ ప్రొపెల్లెంట్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ డిటాచ్డ్ స్మూత్గా డిటాచ్ అయిపోయి. డిటాచ్ అంటే ఒకదాంతో ఒకటి విడిపోవడం. టు రైజ్ ద రిమైనింగ్ స్టేజెస్ త్రూ ద డిటర్మైన్ ట్రాజెక్టరీ. డిటర్మైన్ అంటే ఏ ట్రాజెక్టరీ అంటే పాత్, మనం అనుకున్న పాత్లో వెళ్ళడానికి 3 స్టేజ్లు ప్రాపర్గా పనిచేసాయి. హౌవెవర్ ఇన్ ద టెర్మినల్ స్టేజ్ వేర్ దేర్ వాజ్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎ సెన్సర్, టెర్మినల్ స్టేజ్లో లిక్విడ్ మనకి ఇది ఉంటుంది, అక్కడ ఏమైందంటే సెన్సర్ మాల్ ఫంక్షనింగ్ చేసిందంట, పని చేయలేదు. విచ్ లెట్ టు ద శాటిలైట్స్ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ 356 కిలోమీటర్స్ లో ఎర్త్ సర్క్యులర్ ఆర్బిట్. సర్క్యులర్ ఆర్బిట్లో పెట్టాల్సింది కాస్త ఎలిప్టికల్ ఆర్బిట్లో పెట్టే పరిస్థితి వచ్చింది. లో ఎర్త్ ఆర్బిట్స్ అంటే అర్థమంటే ఎర్త్కి చాలా దగ్గరగా ఉన్నవి, అంటే ఒక 1000 కిలోమీటర్స్ లోపు ఉన్న ఆర్బిట్స్ని మనం లో ఎర్త్ ఆర్బిట్స్ అంటాం. ఎర్త్ సర్ఫేస్ నుంచి 1000 కిలోమీటర్స్ లోపు ఉన్నవి లో ఎర్త్ ఆర్బిట్స్. అందులో 356 కిలోమీటర్స్ పరిధిలో పెడదామని అనుకున్నారు సర్క్యులర్ ఆర్బిట్లో. అన్ఫార్చునేట్లీ అది ఎలిప్టికల్ ఆర్బిట్లో పడిపోయింది. అండ్ ఎలిప్టికల్ ఆర్బిట్ ఈజ్ డిఫైన్డ్ బై ఇట్స్ లాంగ్ అండ్ షార్ట్ యాక్సెస్. తెలుసు కదా ఎలిప్టికల్ ఆర్బిట్ ఎలా ఉంటుంది, ఇలా కదా. సో ఇది లాంగ్ యాక్సెస్, ఇది షార్ట్ యాక్సెస్. జస్ట్ యాజ్ అ సర్కిల్ ఈజ్ డిఫైన్డ్ బై ఇట్స్ రేడియస్. సర్కిల్కి ఒకటే రేడియస్ ఉంటుంది. ద షార్ట్ యాక్సెస్ of elliptical orbit is achieved was small and the height the satellites were above the earth was only about 76 kilometers. అర్థమైందా మీకు? ఇక్కడ ఏమైందంటే ఇది ఎర్త్ అనుకుంటే ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో పడిపోయింది. ఈ షార్ట్ యాక్సెస్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఓన్లీ 76 కిలోమీటర్స్. ఎర్త్ సర్ఫేస్ నుంచి 76 కిలోమీటర్స్ మాత్రమే ఉందట. అలాంటి ఆర్బిట్లో పడింది. దూరం ఉన్నప్పుడు రిస్క్ లేదు, దగ్గరకు వచ్చినప్పుడు రిస్క్ ఉంది. ఎందుకంటే ఈ పరిధిలో అట్మాస్ఫియర్ ఉంటుంది. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అట్మాస్ఫియరిక్ డ్రాగ్. దీన్ని అట్మాస్ఫియరిక్ డ్రాగ్ అని అంటాం. అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసులు ఇవన్నీ కూడా శాటిలైట్ని కొలైడ్ చేస్తూ ఉంటాయి. కొలైడ్ చేసి శాటిలైట్ని టువర్డ్స్ ది ఎర్త్ లాగేస్తాయి. అంటే ఆర్బిట్లో ఉండనివ్వకుండా అట్మాస్ఫియర్లో డ్రాగ్ అనేది శాటిలైట్ని టువర్డ్స్ ది ఎర్త్ లాగుతూ ఏదో రోజు అది బర్న్ అయిపోవచ్చు, లేకపోతే పూర్తిగా ఎర్త్ మీద పడిపోవచ్చు. అలాంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎట్ దిస్ హైట్ ద అట్మాస్ఫియరిక్ డ్రాగ్ వుడ్ హిండర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది శాటిలైట్. హిండర్ అంటే అబ్స్ట్రక్ట్, శాటిలైట్ యొక్క ప్రోగ్రెస్ని అది అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ ఎ హ్యూజ్ థ్రస్ట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్, హ్యూజ్ థ్రస్ట్ చెప్పాను కదా, థ్రస్ట్ ఈజ్ ఫోర్స్, ఆ ఫోర్స్ అనేది లేకపోతే ద ఆబ్జెక్ట్ వుడ్ లూజ్ హైట్, ఆబ్జెక్ట్ తన హైట్ని కోల్పోతుంది అండ్ ఫాల్ బ్యాక్ ఆన్ ది ఎర్త్, పర్హాప్స్ బర్నింగ్ అప్, భూమి మీద పడిపోతుంది, బర్న్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ ఎనీ కేస్ ఇట్ విల్ బి ఇన్వేరియబుల్లీ లాస్ట్ టు ది కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ నుంచి దాన్ని మనం కంట్రోల్ చేయలేము, అది ఎక్కడ ఉందో మనకి తెలియదు. ఎలా అయినా బర్న్ అయినా తప్పిపోయినా అది ఎక్కడుందో మనం చెప్పలేని పరిస్థితి వస్తుంది. వీ కెనాట్ మానిటర్ ఇట్ ఎనీమోర్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ టు ద 2 శాటిలైట్స్ బీయింగ్ క్యారీడ్ బై ఎస్ఎస్ఎల్వి. ఎస్ఎస్ఎల్వి క్యారీ చేసిన 2 శాటిలైట్స్కి ఇదే జరిగింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ టు ద 2 శాటిలైట్స్ క్యారీడ్ బై ఎస్ఎస్ఎల్వి. The SSLV has been promoted as the next workhorse rocket of ISRO after the Polar Satellite Launch Vehicle, which is PSLV. పిఎస్ఎల్వి తర్వాత నెక్స్ట్ వర్క్ హార్స్ కింద దీన్ని ప్రమోట్ చేశారు. మెజరింగ్ జస్ట్ 2 meters ఇన్ డయామీటర్ ఏమో కేవలం 2 meters, విత్ హైట్ ఆఫ్ 35 meters, హైట్ కూడా చాలా తక్కువ. ఇట్ ఈస్ ఇండీడ్ స్మాలర్ దాన్ ది పిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి కంటే తక్కువ. విచ్ హ్యాస్ బీన్ యూజ్ టు ప్లేస్ శాటిలైట్స్ ఆఫ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ మాసెస్. పిఎస్ఎల్వి అనేది వైడ్ రేంజ్, అంటే తక్కువ వెయిట్ ఉన్నవి, ఎక్కువ వెయిట్ ఉన్నవి, రకరకాల వెయిట్స్ ఉన్న వాటిని క్యారీ చేయడానికి పిఎస్ఎల్వీస్ మనం ఉపయోగించే వాళ్ళం. ఎస్ఎస్ఎల్వి దాంతో కంపేర్ చేస్తే చాలా చిన్నది. ద ఫ్యాక్ట్ దట్ పిఎస్ఎల్వి క్యారీ స్మాలర్ శాటిలైట్స్ టూ ఈజ్ సంథింగ్ ఆఫ్ ఎన్ ఓవర్కిల్. పిఎస్ఎల్వి బేసికల్గా పెద్ద సైజ్. ఇందాక బస్సు ఆటో ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బస్సులో 2-3 తీసుకెళ్ళడం అవసరమా? అవసరం లేదు. ఎక్కువ మంది ఉంటే వెళ్ళాలి, ఆ సెన్స్లో అనమాట. కానీ పిఎస్ఎల్వి అనేది చిన్న శాటిలైట్స్ని కూడా క్యారీ చేస్తుందనే విషయం ఈజ్ లైక్ ఎన్ ఓవర్కిల్. అంటే ఒకదాన్ని ఓవర్గా యూజ్ చేయడం. పెద్ద వాళ్ళని నువ్వు తీసుకెళ్ళు, చిన్న వాళ్ళని కూడా పిఎస్ఎల్విలో ఎందుకు తీసుకెళ్ళాలి? అంటే వేరేవి లేక ప్రతిదానికి దాన్ని ఉపయోగించండి. ఓవర్కిల్ అంటే ఎక్సెసివ్ యూజ్. అండ్ దోస్ విత్ మాసెస్ అప్ టు 500 kilograms కెన్ బీ సెంట్ అప్ యూజింగ్ ది ఎస్ఎస్ఎల్వి ఇన్స్టెడ్. 500 kg లోపు ఉన్న వాటిని సింపుల్గా ఎస్ఎస్ఎల్విలో పంపించేస్తే ఖర్చు తగ్గుతుంది, తొందరగా పని అయిపోతుంది. ఎస్ఎస్ఎల్వి యూజెస్ సాలిడ్ ప్రొపల్లెంట్స్ని వాడుతుంది. సో మోర్ ఎకనామికల్. సాలిడ్ ప్రొపల్లెంట్స్ కంపారిటివ్గా చీపర్ అండ్ ఈజియర్ టు హ్యాండిల్ దాన్ ది లిక్విడ్ ప్రొపల్లెంట్ స్టేజెస్ ఆఫ్ పిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి లిక్విడ్ ప్రొపల్లెంట్స్ వాడతారు. కంపేర్ టు దట్ ఇది ఈజీ టు హ్యాండిల్, చీప్.
SSLV has the flexibility to launch multiple satellites లాంచ్ చేసుకోవచ్చు. శాటిలైట్స్ కెన్ బీ లాంచ్డ్ ఆన్ డిమాండ్. మీకు చెప్పాను 3 డేస్లో అసెంబుల్ చేసేయచ్చు, 5-6 సైంటిస్టులు సరిపోతారు. యాజ్ ద రాకెట్ రిక్వైర్స్ మినిమల్ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. ఆల్ దీస్ ఫీచర్స్ మేక్ ఇట్ వెరీ అట్రాక్టివ్ ఫర్ కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ కమ్యూనికేషన్. సో చిన్న వాటికి ఇది సరిపోతుంది. సో ఎకనామికల్గా తక్కువ కాస్ట్లో పనులు అయిపోతాయి. స్ట్రాటజికల్లీ టూ, ఇట్ మేక్స్ సెన్స్ టు సెపరేట్ ద రేంజెస్ ఆఫ్ మాస్ బీయింగ్ క్యారీడ్. స్ట్రాటజికల్గా కూడా డిఫరెంట్ మాసెస్ని సెపరేట్ చేయడం బెటర్. అన్నిటిని ఒకే దాంట్లో కలిపి కొట్టేయడం కంటే పెద్ద వాటికి ఒకలాగా, చిన్న వాటికి ఇంకోలాగా వెళ్ళడం అనేది బెటర్. దిస్ టైమ్ హవెవర్ సక్సెస్ వాజ్ నాట్ టు బీ. కానీ అనుకున్నట్టు సక్సెస్ వచ్చిందా? రాలేదు. అండ్ ది 135 kg ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-2, 8 kilograms నానో శాటిలైట్ ఆజాదీ శాట్, మీకు చెప్పాను ఇందాక ఆజాదీ శాట్ చిన్నపిల్లలు తయారు చేశారు, స్కూల్ పిల్లలు అందరూ కలిసి అని చెప్పి ఇది ఊరికే పంపించారు సరదాగా. సో ఈ 2 కూడా వర్ బోత్ లాస్ట్. 2 మనం కోల్పోయాం. వాట్ స్టుడ్ అవుట్ ఇన్ దిస్ ఎపిసోడ్, అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మనకి ఏమి కనిపిస్తుంది, ఏది స్టాండ్అవుట్ అయిందంటే వాజ్ ది డైరెక్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎస్ సోమనాథ్ హూ ఇస్ ది చైర్పర్సన్ ఆఫ్ ఇస్రో. ఈయన డైరెక్ట్గా కమ్యూనికేట్ చేశారు. విత్డ్రా అయిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయామని చెప్పి సైలెంట్ అయిపోలేదు. అండ్ మేకింగ్ అవైలబుల్ ద ఇనీషియల్ అనాలిసిస్ క్విక్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ కన్సర్న్డ్. ఎవరైతే దీనికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం అని చెప్పి ఆయన ఇనీషియల్ అనాలిసిస్ని కూడా ఇమీడియట్గా ప్రొవైడ్ చేశారు. ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ స్పేస్ ఏజెన్సీస్ అరౌండ్ ద వరల్డ్ ఇన్వెస్ట్ ఇన్ టెస్టింగ్ మచ్ మోర్ దాన్ ఇండియా డస్. బేసిక్గా మీకు ఈ స్పేస్ ఏజెన్సీ అనేవి ఈ శాటిలైట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు కంటే, అంటే రాకెట్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు కంటే కూడా వాటిని టెస్ట్ చేయడానికి, అంటే బిఫోర్ ద లాంచ్ ఎక్కువసార్లు టెస్ట్ చేస్తారు. టెస్ట్కి చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. అయితే ఇండియా టెస్టింగ్ అనేది ఎక్కువసార్లు చేయదు. ఎక్కువసార్లు చేయకుండా ఖర్చును తగ్గించుకుంటూ ఉంటుంది. సో ఇండియాస్ అప్రోచ్ దో సీమింగ్లీ ఎకనామికల్, కాబట్టి ఎకనామికల్ అప్రోచ్ మైట్ ఎక్స్ట్రాక్ట్ ఎ కాస్ట్ ఎట్ సమ్ పాయింట్. కొన్నిసార్లు దెబ్బ కొడుతుంది. ఎందుకని? ఎక్కువసార్లు టెస్టింగ్ చేయకపోవడం వల్ల మనం ప్రతిసారి వెయిట్ చేయాలి నిజంగా సక్సెస్ అవుతామా లేదా అని చెప్పి. ఇనఫ్ టెస్ట్లు ముందే చేసామనుకోండి టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే మనం ఇనఫ్ టెస్ట్లు అనేవి చేయకుండా మనం పంపిస్తామో ఏదో రోజు చిన్న భయం తేడా కొడుతుందేమో అని, ఏదో రోజు తేడా కొడుతుందేమోనని చెప్పి భయం అన్నమాట. ఆ పరిస్థితి ఇప్పుడు జరిగింది. ఎట్ సమ్ పాయింట్ మనం దానివల్ల మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ముందే ఎనఫ్ టైమ్స్ టెస్ట్ చేసి ఉంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఖర్చు అవుతుందని చెప్పి మనం చెయ్యమన్నమాట. సక్సెస్ ఈజ్ ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ రిమార్కబుల్. అంటే ఎక్కువ టెస్టులు లేకుండా సక్సెస్ సాధించగలిగే అనుకుంటే రిమార్కబుల్ సక్సెస్, సూపర్, తక్కువ కాస్ట్లో ఇండియా అచీవ్ చేసింది అని చెప్తాం. కానీ ఫెయిల్యూర్ ఎ లెసన్ దట్ కమ్స్ ఎట్ ఏ కాస్ట్. ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది? వీ విల్ లెర్న్ ఎ లెసన్, కానీ దట్ కమ్స్ ఎట్ ఏ కాస్ట్. కొంత ఖర్చు, ఇప్పటి వరకు పెట్టిన డబ్బులన్నీ వేస్ట్. ఇప్పుడు 30 కోట్లు అంత ఖర్చు అయింది SSLV పంపించడానికి. దట్ ఎంటైర్ మనీ ఈజ్ గాన్. సో ఫెయిల్యూర్ అనేది ఒక లెసన్ నేర్పిస్తుంది, కానీ కొంత ఖర్చు అవుతుంది. టెస్టింగ్ అయ్యే ఖర్చు బదులు లాంచింగ్లో ఫెయిల్ అయ్యి మనం ఖర్చు పెట్టుకుంటున్నాం అనమాట. అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్స్ వాట్ ది ఆథర్ ఈస్ ట్రైంగ్ టు సే. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. సో మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ ఓన్లీ 4-5 days, 6 days ఉన్నాయి అంతే. 15th వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.